హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు పకోడీలంటే శనగపిండినే వాడుతూ ఉంటాం కదా! అలా శనగపిండి కాకుండా ఇలా గోధుమ పిండితోటి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బావుంటాయి. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా తినేసేయొచ్చు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు వరిపిండిని వేసుకున్నాను. 1/2 కప్ వరిపిండి మనం క్రిస్పీనెస్ కోసం వేసుకుంటున్నాను. నేను ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఒకసారి రెండిటిని బాగా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు వెన్నని వేసుకున్నాను. మీ ఇంట్లో వెన్న లేకపోతే కనుక 2 స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కరిగించిన నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలని తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని చేత్తోటి నలిపేసి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వేయించిన పల్లీలని పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నామంటే గనక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా చేత్తోటి పిండిలో బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా! ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకున్నామంటే పిండి జావైపోతుంది. ఒకవేళ పొరపాటుగా జావైపోయిందంటే ఇంకొంచెం గోధుమ పిండిని ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకి పకోడీలు వేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పకోడీలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి పకోడీల్ని వేసేసుకుందాము. మీకు కొంచెం లావుగా కావాలంటే లావుగా, లేదంటే సన్నగా ఎలాగైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే మీడియం సైజులో పకోడీలన్నింటినీ వేసేసుకున్నాను. శనగపిండి కాకుండా ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా గరిటెతోటి అటు ఇటు కలుపుతూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి మరి ఎక్కువసేపు ఉంచేసినా కూడా కలర్ మారిపోయి టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే నేను మిగిలిన పిండినంతటిని ఇలా పకోడీలు వేసేసి పెట్టేసుకున్నాను. నాకైతే చాలా బాగా వచ్చేసినాయి. క్రిస్పీగా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు గోధుమ పిండిలో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందరు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.